చందు గారి వైఫ్ శిల్పా చందు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ దాకా మీరు ఆమె కోసమే ఇంత దూరం వచ్చారు. థ్యాంక్ యూ. ఇదిగోండి సుమన్ టీవీ నుంచి చాలా ముఖ్యమైన వ్యక్తి దొరరాజు గారు. ఆ పిల్లలిద్దరికి తప్పకుండా మీరు ఎడ్యుకేషన్ అందించండి సార్. వాళ్ళు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు అందించండి. నీకు చాలా థ్యాంక్స్ నిరుపమ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శిల్పా గారు. తెలుసు కదా, తను ఈ మధ్య కాలంలోనే సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి చంద్రకాంత్ అలియాస్ చందు గారి వైఫ్ శిల్పా చందు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. ఇప్పుడు ఎందుకు పిలిచాము, ఆమె ఎందుకు మన స్టూడియోలో ఉన్నారనేది మీకు కొద్ది నిమిషాల్లోనే అర్థమవుతుంది. ఒకసారి అయితే ముందు మాట్లాడదాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు శిల్ప? ఓకే. పిల్లలు బాగానే ఉన్నారు. అయిపోయినాయేమో కదా కార్యక్రమాలన్నీ కూడా? పెద్ద కర్మ అయిపోయింది. సో ఇంకా ఫర్దర్ గా ఉంటాయి కదా, అది కొద్దిగా టైం పడుతుంది. ఫైనాన్షియల్ గా చాలా వీక్ ఉన్నారు అని చెప్పేసి నాకు తెలిసింది. ముఖ్యంగా మీరు పిల్లల్ని కనీసం చదివించుకునేటువంటి పరిస్థితి కూడా లేదు, అసలు ఫైనాన్షియల్ గా ఏమీ లేదు అని విన్నాను. కనీసం ఎవరు హెల్ప్ చేసేటువంటి పరిస్థితి లేదా? ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు, మీ అంటే బుల్లితెర చాలా మంది ఉంటారు కదా ఆర్టిస్టులు. వాళ్ళు ఎవరన్నా రావడం కానీ ఏమన్నా హెల్ప్ చేయాలి అన్న థాట్ ఎవరికన్నా రావడం అట్లా ఏమన్నా ఉందా? యాక్చువల్గా 2 days బ్యాక్ సినీ గోరెస్ రామకృష్ణ గారు వచ్చారనమాట. సో చందుకి చాలా క్లోజ్ ఫ్రెండ్. సో చందు చనిపోయినప్పుడు అతను పూరి జగన్నాథ్ వెళ్ళారనమాట. సో వచ్చారు, వాళ్ళ యూనియన్ ఉంటుంది, అందులో పోస్ట్ చేశారు. ఏదో మినిమల్ ఆర్టిస్ట్లు జస్ట్ రియాక్ట్ అయ్యారనమాట. అంతకుమించి ఎవరు రాలేదు. ఎవరు కూడా ఇనిషియేటివ్ తీసుకోలేదు. సినీ గోరెస్ రామకృష్ణ గారే కొంచెం ఇనిషియేట్ తీసుకున్నారు అంతే తప్పితే ఇంకా వేరే ఎవరు రాలేదు. ఓకే. అసలు చందు గారి పేరు మీద పెద్దగా ఏమీ లేవని కూడా విన్నాను నేను, నిజమేనా? ఆస్తులు కూడా ఏం లేవు. థ్యాంక్ యూ అండి. అట్లనే కాదు మేడం, సో హెల్పింగ్ చేయాలనిపించింది కాబట్టి, చిన్న పిల్లలు ఉన్నారు సో కాబట్టి అలాగా మనసు ఉండలేక. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎవరైనా చూసి స్పందించాలని హృదయం ఉన్న వాళ్ళు స్పందిస్తారన్న ఉద్దేశంతో చెప్పడం తప్పించి వేరే ఏం కాదు ఇందులో. నెక్స్ట్ చాలా ముఖ్యమైన వ్యక్తి దొరరాజు గారు. ఆయన అసలు నిన్నటి నుంచి నేను రాను కెమెరా ముందుకి, నన్ను పిలవకండి అమ్మా ప్లీజ్, నేను సాయం చేస్తా, మీరు ఏం చెప్తే నేను అది చేస్తా, కానీ నన్ను మాత్రం పిలవకండి అని రిక్వెస్ట్ చేస్తుంటే నేను ఆయన పదే చాలా అంటే చాలా ఫోర్స్ చేసి ఈరోజు ఇక్కడికి రప్పించాను. ఎందుకంటే ఆయన చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, సేవా కార్యక్రమాలు. ఇది ఒక్కటి కాదు, ఇంకా అనేక కార్యక్రమాలు